మీకు సంబంధం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఒక మహిళ మీద జరుగుతున్నటువంటి అంశాలపైనే మీరు మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్రంలో ఏ మహిళకైనా జరుగుతుంది, ఎందుకంటే ఆయన అక్క చెల్లెమ్మలు వాళ్ళు ఇదని మాట్లాడతారు. కానీ షర్మిల గారికి ఏమి మీరు ఆవిడకు వకాల్తా పుచ్చుకోవట్లేదు, ఆవిడ పార్టీ మీ పార్టీ కాదు. కానీ ముఖ్యమంత్రి గారు వారికి సంబంధించిన మాధ్యమాలు పేపర్ టీవీ ఏమని అంటున్నారు, సూత్రధారి కుటిల చంద్రబాబు అని చెప్పి వేస్తున్నారు కదా. మీరే అంతా చేస్తున్నారు. కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు విముఖత, వివేక భార్య సౌభాగ్యం నిలిపే ఆలోచన, పూర్తి స్థాయిలో షర్మిల భర్తతో రేవంత్ రెడ్డితో కూడా బీటెక్ రవి మంతనాలు, అసలు ఈ స్కెచ్ అంతా చంద్రబాబు ఇది కదా వేస్తున్నారు వాళ్ళు, పాలన మీద సమాధానం చెప్పకుండా. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. బాబాయిని చంపింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రోజున పెద్ద ఫోటో వేసి చేతిలో పట్టాకత్తి పెట్టి నరకాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా నువ్వు ఏసీబీఐ కానీ లేకపోతే సిఐడికి కానీ అదిగో చంద్రబాబు నాయుడు చంపాడు, లోకేష్ ఉన్నాడు, దీని వెనక ఆదినారాయణ ఉన్నాడని ఒక ఆధారం చెప్పలేదే, ఎందుకు నోరు మూసుకున్నావు? ఇవాళ నీ చేతిలో పత్రిక ఉందని చెప్పి, నీ చేతిలో టీవీ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఆ ఊర కుక్కల్ని, ఆ రేసు కుక్కల్ని సోషల్ మీడియాలో వదిలేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అతను యథా రాజా తదా ప్రజ అంటారండి. ముఖ్యమంత్రి ఆ పార్టీ కార్యకర్తలు అలా మారిపోయారు. ఆయన ఒక సైకోగా మారాడు, మిగతా వాళ్ళు కూడా సైకో కింద మారిపోయారు. అసలు చెల్లి లేదు, తమ్ముడు లేదు, తల్లి లేదు, ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సింది వాడెవడో విదేశాల్లో ఉంటాడు, ఇంగ్లాండ్లోనే ఎక్కడో, పంచ్ ప్రభాకర్ అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. వాడిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి కోట్ల రూపాయలు డబ్బు తీసుకుంటున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ చేయిస్తా ఉన్నాడు. ఒక బ్యాచ్ని పెట్టాడు. వాళ్ళందరూ కూడా ఇదే పని మీద చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టింగ్లు కానీ, నేను రాత్రి కొన్ని పోస్టింగ్లు చూశాను మేడం, నేను చాలా బాధపడ్డాను. ఏ రకంగా అంటే ఇంకా వాళ్ళు మా భువనమ్మ మీద కూడా వదలట్లేదండి. ఆ మీద ఇంకా పోస్టింగ్లు పెడతా ఉన్నారు. రకరకాలైన జుగుప్సాకరమైనటువంటి పోస్టింగ్లు పెడతా ఉన్నారు. చెల్లె మీద కూడా అలా పెడతా ఉన్నారు. పోస్టింగ్లు చూసి జనాలు ఓట్లేస్తారా? పాలన చూసి మనకు ఓట్లేస్తారా? ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ తిరిగి కావాలంటే అంటే ఏర్లో కొట్టుకుపోతున్నోడికి ఏదో ఒక గడ్డిపోచ దొరికినా చాలు, నేను బయటపడతాననేటువంటి ఒక ఆలోచన, ఆతృత ఉంటే చూసారా, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక గాలిలో కొట్టుకుపోతా ఉన్నాడు. ఏదో ప్రయత్నం, దొంగ ఓట్లు చేర్పించడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లు తీసేయటము ఒక పక్కన పెట్టుకున్నాడు. ఒక పక్కన తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతని తగ్గించుకోవడానికి అభ్యర్థులను మార్చటం, ఆ గందరగోళానికి పూనుకున్నాడు. రెండోది వ్యక్తిగతమైనటువంటి దాడులు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడన్న పద్ధతిలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు, గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెలరేగిపోయి ఆస్తులు లాగేసుకోవటం. ఈ అధికారులు కూడా తొత్తుల కింద మారిపోయారండి. కలెక్టర్లు గతంలో మేడం కలెక్టర్ దగ్గరికి మంత్రులు వెళ్ళేవాడు, కలెక్టర్ ఆఫీస్లో మంత్రి వెళ్ళి కూర్చొని మాట్లాడేవాడు. గెస్ట్ హౌస్లో ఉంటే కలెక్టర్ వచ్చి మంత్రిని కలిసేవాడు కాదు. ఏదైనా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి కాన్ఫరెన్స్ ఉంటే తప్పితే. ఇవాళ తిరుపతిలో చూసాం, కలెక్టర్ వెళ్ళి కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి పూలదండేసి విషెస్ చెప్తా ఉన్నాడు. ఏంటో ఈ రకమైనటువంటి పద్ధతి మొత్తం ఇవాళ మనం చూసాం కదా. దెందులూరులో మీటింగ్ జరుగుతూ ఉంది, పరీక్షలకు సెలవులు ప్రకటించేశారండి, స్కూళ్ళకి సెలవులు ప్రకటించేశారండి, 1300 బస్సులు అక్కడికి మార్చేశారండి. ఈ అధికారం ఎవరిచ్చారండి? అది వీళ్ళకి ఒక ప్రైవేటు ఒక పార్టీ సభ పెట్టుకుంటా ఉంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడ పనిచేయటం ఏంటి, సెలవులు ప్రకటించడం ఏంటి, పరీక్షలు వాయిదా వేయటం ఏంటి? ఏం పాలన మేడం ఇది? ఇవాళ ఈ రాష్ట్రంలో చట్టబద్ధ పరిపాలన లేదు. ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది. సునీత గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ నిన్న చూశాను నేను, ఏపీఎన్లో మాట్లాడింది కూడా నేను విన్నాను. వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ లోనపై ఉన్నారంటే తమల్ని చంపేస్తారేమో, మా ప్రాణాలు కూడా. కాదండి, డీజీపీకి కంప్లైంట్ ఓపెన్ గా ఇచ్చారు. చంద్రబాబు గారు చెప్తే కంప్లైంట్ ఇస్తారా ఎక్కడన్నా? మీకేమనిపిస్తుంది? తుమ్మినే తగ్గినా మిమ్మల్ని అంటున్నారు. అసలు కడపలో కుటుంబ పోరుకి మీరే తెరలేపారని అంటున్నారు. అంటే ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డికి ఓటమి కనిపిస్తా ఉంది. కన్ను మూస్తే చంద్రబాబు నాయుడు, కన్ను తెరిస్తే చంద్రబాబు నాయుడు కనిపిస్తా ఉన్నాడు. ప్రజలేదో ఈయన చెప్తే అదేదో నిజం అనుకొని నమ్మేస్తారని చెప్పేసి ఆయన అనుకుంటా ఉన్నాడు. ప్రపంచంలోనే పెద్ద ధనికుడు ఈయన, పెద్ద పెత్తందారి ఈయన పెత్తందారి అయి ఉండి పెత్తందారులకు పేదవాళ్ళకి యుద్ధం అని చెప్తాడు. అంటే ప్రజలు ఏదో అమాయకులని, ఎందుకంటే ఈయన ప్రజల్ని కలవట్లేదు కదండి. గత 5 సంవత్సరాలుగా ప్రజల్ని కలవటం మానేశాడు కదా. ఆ ప్యాలెస్ లోనే ఉంటాడు కదా, బయటికి రాడు కదా. బయటికి వచ్చాడంటే 2000 మంది పోలీసులు చుట్టూ ఉంటారు, చెట్లు నరికేస్తాడు, అంత దూరంలో మీటింగ్ పెడతాడు, ఏదో మాట్లాడుకుంటాడు, రాసిన కాగితం తెచ్చుకొని చదువుకొని వెళ్ళిపోతాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటని తెలియదు కదా. ఆ ఇంటెలిజెన్సీ ఆఫీసర్లు కూడా ఆయనకి అడుగులకు మడుగులెత్తే వాళ్ళే ఉన్నారు, కానీ నిజం చెప్పేటువంటి వాళ్ళు ఎవరూ లేరు.